ముత్తు ఇంకా లక్ష్మి ఇద్దరూ కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేసేవారు. ముత్తు ఒక మేస్త్రి, ఇంకా లక్ష్మి ఒక కూలి. అయ్యో నా నడుము. ఎన్నిసార్లు చెప్పా నీకు ఈ పనిని విడిచిపెట్టమని? నీకు వయసు వస్తుంది, ఇంకా ఇంత కష్టపడడం నీ వల్ల అస్సలు కాదు. ఎలా అంటున్నావంటే నేనేదో ఈ పని ఇష్టంగా చేస్తున్నట్టు. రేష్మి పెళ్ళి కానివ్వు, అప్పుడు నేను ఈ పని బంద్ చేస్తాను. అవునవును తెలుసు, రేష్మి పెళ్లి వరకు నువ్వు నా మాట అస్సలు వినవని. ముత్తుకి లక్ష్మి పని చేయడం ఇష్టం లేదు. కానీ లక్ష్మి రేష్మి పెళ్లి కోసం డబ్బులు జమ చెయ్యాలి అనుకుంటుంది. ముత్తు ఇంకా లక్ష్మి కూతురు రేష్మి పెద్దదవుతుంది. ఇంకా వాళ్ళు తనకి పెళ్లి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అమ్మా, ఇవాళ చూడు నేనేం చేశాను. ఇదేంటి? పిజ్జా ఊతప్ప. పిజ్జా ఊతప్ప? అదేంటి? అమ్మా, అంత ఆలోచించకు, తిని చూడు. రేష్మి తన అమ్మ నాన్నలకు పిజ్జా ఊతప్ప తినిపిస్తుంది. ఇది అద్భుతం. నచ్చింది కదా మీకు? నువ్వు ఏది చేసినా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇది తినండి, నేను ఇంకొకటి నా మిత్రులకు తీసుకుని వెళ్తాను. ఇంకా నాన్న, నాకు కాలేజీలో అడ్మిషన్ దొరికింది. 1వ తారీఖున ఫీజు కట్టాలి. సరే. రేష్మి పిజ్జా ఊతప్ప తీసుకుని వెళ్ళిపోయింది. ఇక్కడ లక్ష్మి ముత్తు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమవసరం తననింకా చదివించడానికి? తనకి చదువుకోవాలనిపిస్తే చదువుకోనివ్వు. కానీ చదువుకి ఖర్చు కూడా చాలా అవుతుంది. దానికి ఏం చేద్దాం? నువ్వు అంతలా కంగారు పడకు, ఏదో ఒకటి జరుగుతుందిలే. రేష్మి ఇంటి నుంచైతే అదే చెప్పి వెళ్ళింది, తను తన స్నేహితురాళ్ళని కలవడానికి వెళ్తున్నాను అని. కానీ తను ఆ పిజ్జా ఊతప్ప తన బెస్ట్ ఫ్రెండ్ కోసం తెస్తుంది. రేష్మి ఇంకా విష్ణు ఒకరిని ఒకరు బాగా ఇష్టపడతారు. ఇదిగో విష్ణు, ఇప్పుడు ఇదేంటి? పిజ్జా ఊతప్ప. పిజ్జా ఊతప్ప? తిని చూడు. విష్ణు రేష్మి పిజ్జా ఊతప్ప తిని చూస్తాడు. అతనికి అది బాగా నచ్చుతుంది. వాహ్, ఇది చాలా రుచిగా ఉంది. నువ్వొక సొంత హోటల్ తెరవాలి రేష్మి. హోటల్ తెరవడానికి చాలా డబ్బులు కావాలి. అన్ని డబ్బులు నేనెక్కడ తెస్తాను? కనీసం ఒక చిన్న స్టాల్ అయినా తెరవగలవు కదా, దానితో నీకు మంచి సంపాదన వస్తుంది. సరే, ఒకసారి నేను అమ్మా నాన్నలతో మాట్లాడతాను. వాళ్ళు ఒప్పుకుంటే సరే. సరే. విష్ణుకి రేష్మి చేతి వంట చాలా ఇష్టం. అతను ఎప్పుడూ రేష్మికి హోటల్ తెరవమని సలహా ఇచ్చేవాడు. అలా కాలం గడిచింది. ముత్తు ఇంకా లక్ష్మి కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేస్తూ ఉంటారు. ఒకరోజు ముత్తు కర్రల మీద ఎక్కి ప్లాస్టింగ్ చేస్తూ ఉంటాడు. హఠాత్తుగా అతను కాలు కింద కర్ర విరిగిపోయి అతను నేల మీద పడతాడు. వెంటనే అంబులెన్స్ పిలిచారు. ఇంకా ముత్తుని హాస్పిటల్లో చేరుస్తారు. ముత్తు కాలి ఎముక విరిగిపోయింది. డాక్టర్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ ఖర్చంతా బిల్డర్ భరించాడు. ముత్తుగారు, మీరు మీ కాళ్లపై నిలబడడానికి కొన్ని నెలలు పడుతుంది. మీ కాళ్లకి రాడ్డు వేశాము. మీరు ఇక రోజు అంతా కూడా నిలబడి ఉండలేరు. అది విని ముత్తు ఇంకా తన కుటుంబం చాలా బాధపడుతుంది. ఒకవేళ నేను నిలబడలేకపోతే పని ఎలా చెయ్యాలి? మీరు దాని గురించి కంగారు పడకండి. ముందు మీరు బాగవ్వండి. ఇలా ఇప్పుడే జరగాలా? నేను నీ పెళ్లి కోసం డబ్బులు తయారు చేయాల్సి ఉంది. నాన్న, ఇప్పుడు మీరు ఇవన్నీ ఆలోచించకండి. ముందు మీరు బాగవ్వండి, అంతే చాలు. నేనెలాగూ పనికి వెళ్తున్నా కదా, దాంతో ఎలాగోలా ఇల్లు గడిచిపోతుంది. అమ్మా, నేననుకుంటున్నాను నేను కూడా పని చేయాలని. నువ్వు చాలా చిన్నదానివి, ఇప్పటినుంచే పని ఏం చేస్తావు? నాన్న, నేననుకుంటున్నాను భోజనం వండి పెట్టాలని. ఎలాగూ నా వంట అందరికిష్టం, బాగా చేస్తాను కదా. అదంతా సరే, కాని నువ్వు ఏమమ్ముతావు? దోశ, వడ, ఇడ్లీ? సరే, దానికి నేను నీకు సహాయం చేస్తాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వెలాగో కాలేజీకి వెళ్ళగలవు కదా, పని కూడా చేయగలవు. రేష్మి వండి పెట్టే ఐడియా ముత్తు ఇంకా లక్ష్మికి బాగా నచ్చుతుంది. దానివల్ల వాళ్ళిద్దరికీ ఆర్థిక సహాయం కూడా దొరుకుతుంది. మరుసటి రోజే రేష్మి ఇంటి బయట బండి పెడుతుంది. తను తన బండి మీద ఇడ్లీ, వడ ఇంకా దోశ అమ్ముతూ ఉంటుంది. హలో, ఒక ప్లేట్ వడ ఇవ్వండి. అలాగే. రేష్మి వడ చాలా రుచిగా ఉంటుంది, అందుకే అందరికీ బాగా నచ్చుతుంది. ఆ వ్యక్తి రేష్మికి డబ్బులిస్తాడు. ఆ డబ్బులు చూసి రేష్మి సంతోషిస్తుంది.
అది తన మొదటి సంపాదన. ఈ కస్టమర్ తర్వాత చాలా మంది కస్టమర్లు ఇడ్లీ వడ తినడానికి వస్తారు. కొంత సమయం తర్వాత అక్కడికి విష్ణు వస్తాడు. ఆఖరికి నువ్వు స్టాల్ తెరిచావన్నమాట. హా, చూద్దాం ఏమవుతుందో. ఏదైనా మంచి జరుగుతుంది. ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు నాకు మసాలా దోశ ఒకటి ఇవ్వు. ఇప్పుడే వేసిస్తా. దోశ సువాసన చుట్టుపక్కలంతా వ్యాపిస్తుంది. తరువాత చాలా మంది కస్టమర్లు దోశ తినడానికి వస్తారు. రేష్మి ఆనందంగా ఉంటుంది. తన వ్యాపారం బాగా నడుస్తుందని. ఇప్పటి నుంచి తను రోజూ ఇంటి బయట స్టాల్ పెట్టేది. ఇంకా తనకి మంచి సంపాదన కూడా వస్తుంది. కొన్ని రోజుల తర్వాత తన పక్కింటి ఆవిడ పకోడీలు అమ్మడం మొదలుపెట్టింది. తను వేడివేడి పకోడీలు వేసేది. పకోడీ వాసన కస్టమర్లందరినీ ఆకర్షించేది. ఎవరైతే వడ తినడానికి వచ్చేవారో వాళ్ళు కూడా పకోడీ స్టాల్కి వెళ్లి పకోడీ తినేవారు. ఇప్పుడు రేష్మి కంగారు పడుతుంది. తనకర్థం కాదు. తను ఈ విషయాలన్నీ విష్ణుకి చెప్తుంది. నువ్వు ఏదైనా కొత్తగా అమ్ము. అది ఎవరూ అమ్మలేనిది. అంటే అన్నిటికంటే వేరుగా ఉండాలి. అంటే నీ పిజ్జా ఓ తప్పలా అది అమ్ము. కానీ అది కాస్త ధర ఎక్కువ. మనం ఏం చెయ్యాలి అంటే ధర తక్కువగా ఉండాలి, ఇంకా ఎక్కువ రుచిగా ఉండాలి. కానీ ఏంటి? అప్పుడే రేష్మి పకోడీ ఆవిడ బాణలని చూస్తుంది. ఇంకా తనకి ఒక ఐడియా వస్తుంది. కడాయి దోశ. దోశ పెనం మీద వేస్తారు, కానీ కడాయి మీద ఎలా వేస్తారు? వెయ్యొచ్చు. విష్ణు, నేనిప్పుడే వస్తాను. రేష్మి ఇంటి లోపలికి వెళ్లి ఒక చిన్న కడాయి తీసుకుని వస్తుంది. రేష్మి పెనం తీసేసి ఒక కడాయి పొయ్యి మీద పెడుతుంది. ఇంకా అందులో దోశ పిండి వేస్తుంది. ఇంకా కడాయిని తిప్పి పిండి అంతా పరుస్తుంది. ఇంకా దోశ కలపడానికి ఎదురు చూస్తుంది. ఇంకా దోశ కాలడానికి ఎదురు చూస్తుంది. దోశ కాలగాని తను దోశ తీసి ప్లేట్ మీద పెడుతుంది. చట్నీ ఇంకా సాంబారు వేస్తుంది. ఇదిగో చూడు, కడాయి దోశ. అరే వాహ్, ఇది భలే విచిత్రంగా కనిపిస్తుంది. రుచి కూడా వేరుగా ఉంటుంది, తిను. విష్ణు ఆ కడాయి దోశ తింటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఇద్దరు అబ్బాయిలు వస్తారు. నాకు కూడా అలాంటి దోశ ఒకటి ఇవ్వండి. నాకు కూడా. రేష్మి ఒక్కటొక్కటిగా 2 దోశలు వేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరికి ఇస్తుంది. బాగుందన్నా, దీన్ని ఏమంటారు? కడాయి దోశ. ఇంకా అదే రోజు నుంచి రేష్మి కడాయి దోశ ఫేమస్ అయింది. అందరూ దోశ పెనం మీద తయారవడం చూశారు. కానీ ఇది వేరే తీరు, ఇంకా రుచికరంగా కూడా ఉంది. రేష్మి స్టాల్ ముందు కస్టమర్ల లైన్ ఎక్కువ అవుతుంది. చూస్తూ చూస్తూనే తను పెద్ద షాప్ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు తన అమ్మ నాన్న కూడా తనతో కలిసి పని చేసేవారు. రేష్మి తన కడాయి దోశ వల్ల బాగా సంపాదించడం మొదలుపెట్టింది. రేష్మి విష్ణుని వాళ్ళ అమ్మ నాన్నలకు పరిచయం చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరి పెళ్లి ఖాయమవుతుంది. నీకు తన పెళ్లి గురించి చాలా బాధుండేది కదా. చూడు, ఇవాళ తను ఎంత సంపాదిస్తుందో. తను మనిద్దరిని బాగా చూసుకోగలదు. అస్సలు అనుకోలేదు మన రేష్మి ఇంత సంపాదించి మనం తన పెళ్లి గురించి ఆలోచించే అవసరమే రానివ్వదు అని. కొన్ని రోజుల తర్వాత రేష్మి ఇంకా విష్ణుల పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. ఇంకా ఇప్పుడు నలుగురు కలిసి రేష్మి కడాయి దోశ సెంటర్ నడిపేవారు. ఒక చిన్న ఐడియా రేష్మి జీవితం మార్చేస్తుంది. కేశవ్కి బట్టలు తయారు చేసే వ్యాపారం ఉంది. అతని కార్ఖానాలో 3 వ్యక్తులు పనిచేసేవాళ్లు. మూర్తి, భవర్ ఇంకా ముఖేష్. ఏంటి ముఖేష్, ఈ వారం ఎన్ని రోల్స్ బట్టలయ్యాయి? సార్ 15 రోల్స్ సార్. కానీ ప్రతి వారం 16 రోల్స్ అయ్యాయి కదా, మరి ఈసారి ఎందుకు తగ్గింది? సార్ అది మూర్తి క్రిందటి వారం లేటుగా వచ్చాడు, దానివల్ల కూడా అయ్యుండొచ్చు కదా సార్. అలాగా? తను కార్ఖానా తను సొంతం అనుకుంటున్నాడా ఏంటి? ఎప్పుడు కావాలంటే అప్పుడు రావడానికి? అలా కుదరదని తనకు చెప్పు. అలాగే సార్. అసలు నిజం ఏమిటంటే మూర్తి ఎప్పుడూ లేట్ కాలేదు, అలాగే తన పనిలో ఎటువంటి లోటు చేయలేదు. పని దొంగ అయితే నిజానికి ముఖేష్. దానికి కారణం అతని కొత్త మొబైల్ ఫోన్. మూర్తి ఇంకా భవర్ పని చేసుకుంటున్నప్పుడు ముఖేష్ మాత్రం కూర్చొని మొబైల్లో వీడియోలు చూస్తూ గడిపేవాడు. వచ్చే వారం కూడా బట్టల ఉత్పాదన తగ్గిపోయేసరికి కేశవ్కి కోపం వస్తుంది. ఈ వారం కూడా 15 రోల్సేనా? అంటే ఈ వారం కూడా మూర్తి లేటుగా వచ్చాడా? సార్ అది సార్ అయితే తనని ఇంటికి వెళ్ళిపోమని చెప్పు. రేపటి నుండి అతను పనిలోకి రానక్కర్లేదు. నువ్వు ఎవరైనా వేరే వ్యక్తిని చూడు. పని అవసరం ఉన్న వాళ్ళని, అలాగే మన దగ్గర సరిగ్గా పనిచేసే వాళ్ళని.
ఆ, ఆ, అలాగే సార్. ముఖేష్ మూర్తి దగ్గరికి వెళ్తాడు. మూర్తి, నిన్ను పనిలో నుంచి తీసేశారు అయ్యగారు. అయ్యయ్యో, కాని ఎందుకని? నా వల్ల అసలు ఏం తప్పు జరిగిందని? నువ్వేం తప్పు చేయలేదు, పని కొంచెం తగ్గిందట. అందుకని సార్ పని వాళ్ళని తగ్గించాలనుకుంటున్నారు. నేను ఆయనకి నచ్చజెప్పడానికి ప్రయత్నించాను, అయినా ఆయన నా మాట వినిపించుకోలేదు. నువ్వేం బాధపడకు, నేను నీకు ఇంకెక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తానులే. మూర్తి చింతిస్తాడు. తన కుటుంబం పరిస్థితి ఏమవుతుందా అనుకుంటాడు. ఉన్నట్టుండి ఉద్యోగం పోవడం వల్ల అతను పూర్తిగా బాధల్లో మునిగిపోతాడు. మూర్తి ఇంటికి వెళ్తాడు. రేపు నేను మీకు డబ్బాలో దోశలు పెట్టాలనుకుంటున్నాను. మీ స్నేహితులకి నేను చేసిన దోశలంటే చాలా ఇష్టం కదా. లేదు లేదు, ఇక నాకు డబ్బా పెట్టాల్సిన అవసరం అసలు ఏమీ లేదు. ఎందుకు అవసరం లేదండి? ఎందుకంటే నన్ను వాళ్ళు పనిలో నుండి తీసేశారు కాబట్టి. అయ్యయ్యో, కానీ ఎందుకండి? అయ్యగారు పని వాళ్లను తగ్గించాలనుకున్నారు, అందుకని నన్ను తీసేశారు. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం పర్వాలేదు, ముఖేష్ నాతో చెప్పాడు ఇంకెక్కడైనా ఉద్యోగం చేయడానికి నాకు సహాయం చేస్తాను అని. చూద్దాం మరి. మీరు త్వరగా ఇప్పుడు వేరే ఉద్యోగం వెతుక్కోవలసి ఉంటుంది. లేకపోతే నందిని స్కూలు ఫీజు ఎలా కడతాము అండి? పుష్ప ఇంకా మూర్తి ఇద్దరూ దిగులు పడతారు. ఇంటి ఖర్చులు, అమ్మాయి స్కూల్ ఫీజ్, వీటికి డబ్బులెక్కడ్నుంచొస్తాయా అని ఆలోచిస్తారు. దాని గురించి వాళ్ళు ఎంతో చింతిస్తారు. మరుసటి రోజు మూర్తి ఉద్యోగం కోసం వెతుకుతూ ఎన్నో చోట్లకు వెళ్తాడు. కాని అతనికి ఎక్కడా ఉద్యోగం దొరకదు. తనకి ఎక్కడికి వెళ్లినా నిరాశే మిగులుతుంది. మరికొన్ని రోజులు ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. అతను ఎన్నో కార్ఖానాలకు వెళ్తాడు, కాని ఏమాత్రం లాభం ఉండదు. మీకు ఉద్యోగం దొరికిందా లేదా? ఆహా, దొరకలేదు. ఎక్కడికి వెళ్ళినా అదే సమస్య, ఎవరూ నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు. అయితే మీరు ఏదైనా చిన్న వ్యాపారం చేయొచ్చు కదా. కానీ నాకు వ్యాపారం చేయడానికి ఏమీ రాదు కదా. నాకు బట్టలు తయారు చేయడమే కదా వచ్చు. కానీ దానికోసం మనకి పెద్ద పెద్ద మెషిన్లు కావాలి కదా. మనిద్దరం కలిసి ఏదైనా పని చేయగలమా చెప్పండి? ఏం పని? మీరు మీ స్నేహితులు ఎప్పుడూ నా దోశల్ని మెచ్చుకుంటూ ఉంటారు కదా. మరి మనం కలిసి దోశల్ని అమ్ముకోవచ్చు కదా. అలాగా, ఈ ఉపాయం బాగానే ఉంది పుష్ప. దోశల కోసం బండి పెట్టుకుంటే ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది, అలాగే లాభం కూడా బాగుంటుంది. కానీ ఏమి చేయకుండా ఉండటం కంటే ఇది మంచిదే కదా. అవునండి, నాకు బాగా తెలుసు. మనకంతా మంచి జరుగుతుందండి. ఆ మరుసటి రోజు ఉదయమే జంక్షన్లో మూర్తి ఇంకా పుష్ప తమ దోసల బండిని పెడతారు. భగవంతుడా, మాకు సహాయం చెయ్యి. స్టాల్ని పెట్టగానే అక్కడికి ఒక కస్టమర్ వస్తాడు. ఒక మసాలా దోశ ఇస్తారా? తప్పకుండా అండి. అలా చూస్తూ చూస్తూ చాలా మంది జనం వస్తారు. పుష్ప ఇంకా మూర్తి ఇద్దరూ సంతోషిస్తారు. మొదటి రోజే వాళ్ల దోసల వ్యాపారం చక్కగా నడుస్తుంది. అమ్మా, దోశ చాలా రుచిగా ఉందమ్మా. హాహా, అవును నిజమే, చాలా బాగుంది. కస్టమర్లు సంతోషిస్తారు, అలాగే మూర్తి, పుష్ప కూడా. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ ఇంటికి చాలా సంతోషంగా వెళ్తారు. తమ కూతురు కోసం చాక్లెట్స్ కూడా తీసుకువెళ్తారు. ఇలా చూడమ్మా నందిని, నేను నీకోసం ఏం తీసుకొచ్చాను. హాయ్, చాక్లెట్. నందిని వాళ్ల నాన్న దగ్గర నుంచి చాక్లెట్ ని తీసుకుంటుంది. అతనికి ముద్దు కూడా పెడుతుంది. మూర్తి ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాడు. ఆహాహా, పుష్ప, ఇవాళ మనం 1000 రూపాయలు సంపాదించాం. ఏంటి అలాగా? ఇక ప్రతిరోజు మూర్తి డబ్బులు లెక్క పెట్టడం మొదలు పెడతాడు. కొద్ది రోజుల్లోనే వాళ్ల పేదరికం దూరమవుతుంది. మరుసటి రోజు మూర్తి, పుష్ప కస్టమర్లకు దోసలు వేసి ఇస్తూ ఉండగా ఆ ఊర్లో ఉన్న ధనవంతుడు లాల్చంద్ సేట్ వాళ్ల దోసల బండి దగ్గరికి వస్తాడు. రండి రండి సేటు గారు, ఏం కావాలి మీకు? ఆ, నాకు నీతో ఒక పనుంది. వచ్చే వారం నా కూతురు పెళ్లి ఉంది బాబు. ఊళ్ళో అందర్నీ పిలిచాను. నువ్వు అంతమంది అతిథుల కోసం దోశలు వేయగలవా? కానీ గుర్తుంచుకో, నా అతిథులు ఎవరైనా అక్కడి నుంచి దోశ తినకుండా వెళ్ళకూడదు. సుమారు 1000 మంది దాకా వస్తారు బాబు. అందరికీ నీ స్పెషల్ దోశ చాలా ఇష్టం బాబు. గుర్తుంచుకో, మగ పెళ్లివారి ముందు నా పరువు అస్సలు పోకూడదు. అలాగే సేటు గారు. ఒక మసాలా దోశకి 20 రూపాయలు, అంటే 1000 దోశలకు 20,000 రూపాయలన్నమాట. సేట్ లాల్చంద్ మూర్తికి 10,000 రూపాయలు ఇస్తాడు.
ఈ 10,000 అడ్వాన్స్గా తీసుకో, మిగతా 10,000 పెళ్ళైన తర్వాత తీసుకోండి. అలాగే సేటు గారు. సేటు గారు అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత 1000 మసాలా దోశలను అసలు నేను ఎలా వేయగలనండి? అయ్యయ్యో, ఇప్పుడు మనం చూస్తుంటే మనం పని వాళ్ళని పెట్టుకోవాల్సి ఉంటుందేమో. అయినా సరే 1000 మసాలా దోశలు వేయడం అంటే మామూలు విషయం కాదు కదా. ఆలోచించండి, ఏదైనా అనుకోని గందరగోళం జరిగిందంటే? పెళ్లికి ఇంకా వారం రోజులే ఉన్నాయి. మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం. 1000 దోశలకు మనకి 20,000 వస్తున్నాయి కదా, దాని గురించి ఆలోచించు. మూర్తి పుష్ప ఇద్దరూ దారి కోసం వెతుకుతారు. కొన్ని గంటల్లోనే వాళ్ళిద్దరూ కలిసి 1000 దోశలు ఎలా వెయ్యాలా అని అనుకుంటారు. పడుకునేటప్పుడు కూడా వాళ్ళిద్దరూ అదే ఆలోచిస్తారు. ఒకవేళ మనం గనక 10 మందిని దోశలు వేయడానికి పెట్టుకున్నామంటే? అప్పుడు కూడా ఒక వ్యక్తి ఒక గంట సేపట్లో 40 దోశలు మాత్రమే వేయగలడండి. అవును, నిజమే. నేను ఇంకేమైనా ఆలోచిస్తాను. ఇప్పుడు సేటు కూతురు పెళ్లికి కొన్ని రోజులే మిగిలున్నాయి. ఇప్పటికీ మూర్తి పుష్ప దారి కోసం వెతుకుతూ ఉంటారు. 1000 దోశలు ఎలా వెయ్యాలా అని ఆలోచిస్తారు. ఒకవేళ మనం రాత్రంతా కూర్చొని దోశలు వేశాము అంటే? అలా చేస్తే తెల్లారేసరికి అన్ని చల్లారిపోతాయి కదా. చల్లారిపోయిన దోశలు ఎవరికి నచ్చవు కదా పుష్ప. భగవంతుడా, ఇప్పుడు నువ్వే మాకు ఎలాగైనా సాయం చేయాలి. అంతలో వాళ్ళిద్దరి ఎదురుగా గొప్ప వెలుగుతో దేవుడు ప్రత్యక్షమవుతాడు. హే ప్రభు, మిమ్మల్ని ఇలా దర్శించుకున్న తర్వాత మా జీవితాలు ధన్యమయ్యాయి. మూర్తి, పుష్ప, నా దగ్గర మీ సమస్యకు పరిష్కారం ఉందమ్మా. ఇది మాయా మసాలా దోశ. దీన్ని మీరు పెళ్లికి తీసుకెళ్ళండి. దీన్ని 1000 దోశలు వెయ్యాలి అని ఆదేశించండి. క్షణాల్లో ఇది 1000 దోశల్ని తయారు చేసి ఇస్తుందమ్మా. ధన్యవాదాలు భగవంతుడా. మూర్తి పుష్ప ఇద్దరూ కూడా భగవంతుడికి చేతులు జోడిస్తారు. ఆ తర్వాత దేవుడు అదృశ్యమవుతాడు. మూర్తి చేతిలో మాయా దోశ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం మూర్తి పుష్ప మండపానికి చేరుకుంటారు. వాళ్ళిద్దరూ అక్కడ పొయ్యిని వెలిగిస్తారు. ఆ తర్వాత అతిథులు రావడం మొదలుపెట్టాక మూర్తి మాయా దోశని బయటికి తీస్తాడు. భార్యాభర్తలిద్దరూ చేతులు జోడిస్తారు. ఓ మాయా దోశ, మాకు సహాయం చెయ్యి. మాకు ఒక 1000 మసాలా దోశలు ఇవ్వు. కొన్ని క్షణాల్లోనే వాళ్ల ముందు 1000 మసాలా దోశలు ప్రత్యక్షమవుతాయి. అతిథులు రావడం మొదలుపెట్టిన తర్వాత మూర్తి ఇంకా పుష్ప కలిసి వాళ్లకి మసాలా దోశలను వడ్డించి ఇస్తూ ఉంటారు. భలే ఉంది. ఇది వేడివేడిగా ఉంది కూడా. ఇది చాలా రుచిగా ఉంది. అతిథులందరూ మసాలా దోశని ఎంతో మెచ్చుకుంటారు. సేట్ లాల్చంద్ కూడా చాలా సంతోషిస్తారు. పెళ్లైన తర్వాత సేట్ లాల్చంద్ మూర్తి పుష్పల దగ్గరికి వెళ్తారు. మీరిద్దరూ చాలా మంచి పని చేశారు. నిజానికి నేను మీకు 10,000 ఇవ్వాలి, కానీ ఈ వారం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి, తీసుకోండి 20,000. 20,000 రూపాయలు తీసుకుని మూర్తి ఇంకా పుష్ప ఇద్దరూ చాలా సంతోషిస్తారు. తర్వాతేముంది, మాయాదోశ కారణంగా మూర్తి ఇంకా పుష్ప పెద్ద పెద్ద పెళ్లిళ్లు, పార్టీల ఆర్డర్లు తీసుకుంటారు. కేవలం కొద్ది రోజుల్లోనే వాళ్ళు ధనవంతులవుతారు. వాళ్ల తలరాత మారిపోతుంది. వికాస్పూర్ అనే గ్రామంలో గూంగట్లాల్ అతని పనివాడు రమన్తో కలిసి దోశ అమ్మే పని చేసేవాడు. రమన్ గూంగట్లాల్ దుకాణంలో పని చేసేవాడు. ఎప్పుడూ గూంగట్లాల్ రమన్ ఏ తప్పు చేసినా దాన్ని పట్టుకుని ఎప్పుడూ తిడుతూనే ఉండేవాడు. పూర్తి వికాస్పూర్లో ఒక్కటే ప్రసిద్ధమైన దోశ దుకాణం అతనిదే కాబట్టి గుంగట్లాల్కి ఎప్పుడూ పొగరెక్కువే ఉంటుంది. ఇంకా జనాలకి బాగా నీళ్లు కలిపిన దోశ అమ్మేవాడు. ఓ గుంగట్లాలన్నా, మంచి మైసూర్ దోశ ఒకటి వేసి ఇవ్వు. మీ దుకాణంలో తిని చాలా రోజులైందన్నా. తప్పకుండా తప్పకుండా, కూర్చోండి. అరే రమన్, ఈ అన్నకి మైసూర్ మసాలా దోశ వేసి ఇవ్వు. బాగా వెయ్యి, లేకపోతే నిన్ను పనిలోంచి తీసేస్తాను. అరే అన్నా, చట్నీ కాస్త ఎక్కువ వెయ్యి. రమన్ చేతి చట్నీ భలే రుచిగా ఉంటుంది. ధన్యవాదాలు ధన్యవాదాలు. ఇప్పుడైతే నేను కాస్త మీకు ఎక్కువగానే వేస్తానులేండి. రమన్ చట్నీ ఇంకా దోశ ఎక్కువ వేసినందుకు గూంగట్లాల్ ఇలా అంటాడు. అరే ఏంటి ఎక్కువ వడ్డిస్తా అంటున్నావు? డబ్బులు ఎంతైతే ఇస్తారో అంతకే చట్నీ వేయి నువ్వు. అంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదు. కాస్త నిన్ను పొగిడేసరికి నా లాభం అంతా నువ్వు వాళ్ళకు దోచిపెడుతున్నావు. క్షమించండి అయ్యా. గూంగట్లాల్ రమన్ని బాగా తిట్టి ఆ తర్వాత చట్నీ ఇంకా దోశలో నీళ్లు కలపమని చెప్తాడు. అరే ఇప్పుడు మనం దోశలో కొన్ని నీళ్లు కలపాలి. ఈ ఊరు మొత్తంలో మన ఒక్కటే షాపు.
మనం ఎలా కావాలంటే అలా వేయొచ్చు. చట్నీలో నీళ్లు, దోశ పిండిలోని గోధుమ పిండి కొద్దిగా కలిపేసి అమ్మొచ్చు కూడా. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. కానీ సార్, మన గ్రామంలోని అలా చేయాల్సిన అవసరం ఏముంది? మన వ్యాపారం ఇప్పుడు బాగానే నడుస్తుంది కదా. మన జనాలు మన షాపులోని దోశల్నే బాగా తింటారు కూడా. దానివల్లే కదా లాభం వచ్చేది. అరే, అందుకే నువ్వు ఎప్పటికీ పనివాళ్ళ ఉన్నావు. కాస్త నా బుద్ధితో కూడా ఆలోచించు చూడు. సార్, మీరు ఎప్పుడు నా బుద్ధి గురించి మాట్లాడుతూ ఉంటారు. దుకాణమంతా నా వల్లే నడుస్తుంది. ఎందుకంటే నేను వేసే దోశ అంత మంచిగా ఉంటుంది కాబట్టి. గుంగట్లాల్ ఇంకా రమన్ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఇంకా చట్నీలో నీళ్లు కలుపుతాను అంటే రమన్ వద్దు అంటాడు. కాబట్టి గుంగట్లాల్ రమన్ని ఉద్యోగం నుంచి తీసేస్తాడు. అరే, నేను ఇప్పుడే నేను పనిలో నుంచి తీసేస్తున్నాను. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. నీలాంటి వాళ్ళు నాకు చాలా మంది దొరుకుతారు. నేను ఇక్కడ పని మానేస్తున్నాను. నాకు ఎంత డబ్బు వస్తుందో అది తిరిగి ఇచ్చేయండి. రమన్ బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. ఇంకా అతని భార్య రాగిణికి జరిగిన విషయమంతా చెప్తాడు. అరే, అయితే ఏమైంది? నేను మీకు ముందే చెప్పాను, మీరు కూడా ఒక దోశ దుకాణం తెరవండి. పూర్తి వికాస్పూర్లో కేవలం ఒక్క దోశ దుకాణం మాత్రమే ఉంది. అది కూడా మీ వల్లనే నడుస్తోంది. ఇంకా గుంగట్లాల్ కేవలం మీ ద్వారా అతను డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆయన లక్షలు సంపాదించి మనకి 100 రూపాయలు ఇస్తున్నాడు. అరే, నీకు అర్థం కావడం లేదు. డబ్బులు సంపాదించాలని అత్యాశతో చట్నీలో ఎక్కువ నీళ్లు కలపమన్నాడు. ఇదిగో చూడండి, నేను ఏం తయారు చేశాను. చిన్న చిన్న బకెట్లు. నేను వీటిని నా చేతులతో తయారు చేశా. నేననుకున్నాను, మీరు ఎప్పటి వరకు దోశ చట్నీ కప్పులోనే ఇస్తూ ఉంటారు. పాపం ఎప్పుడు తక్కువైపోతుంది. అందుకే నేను ఈ బకెట్లు తయారు చేశాను. రమన్ వాకిట్లోకి వెళ్ళి చిన్న చిన్న బకెట్లను చూసి చాలా ఆనందపడతాడు. రాగిణి అతని గురించి అంతలా ఆలోచించింది కదా మరి. నేను నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నేను కలిసి ఇక కొత్త వ్యాపారాన్ని మొదలు పెడదాం. కాస్త డబ్బు అవసరం పడుతుంది. ఎలాగోలా సర్దుబాటు చేస్తాను. అన్నీ కొత్తగా చేయాల్సి ఉంది. మీరు అతిగా తొందరపడకండి. ఇంకా మనకి డబ్బు సమస్య కూడా ఉంది. రమన్ అతని సమస్యని తీసుకుని గ్రామంలో అందరికన్నా పెద్ద జమీందార్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతని సమస్య మొత్తాన్ని అతనికి చెప్తాడు. అరే రారా రమణ్, ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చావు ఇలా? గుంగట్లాల వ్యాపారం ఎలా నడుస్తుంది? నేను ఆయన దగ్గర ఉద్యోగం మానేశానండి. నేను మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలని వచ్చాను ఇలా. చెప్పు, నీకు ఏం సహాయం కావాలి? ఇప్పుడు నాకు కాస్త డబ్బులు అవసరం పడ్డాయి. నేను సొంతంగా ఒక దోశ దుకాణాన్ని తెరవాలి అని అనుకుంటున్నాను. అరే అన్నా, ఇది చాలా మంచి విషయం. నేను ఖచ్చితంగా మీకు సాయం చేస్తాను. ఇంకా ప్రతి నెల కాస్త డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. మరి నువ్వు నీ అప్పు మొత్తం తీరిపోయేదాకా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. రమన్ జమీందార్ చెప్పిన షరతులన్నీ విని వాటికి ఒప్పుకుంటాడు. ఇంకా అతని దగ్గర నుంచి కొన్ని డబ్బులు తీసుకుంటాడు. ఇంకా వెళ్ళి అతను సొంతగా వ్యాపారం మొదలు పెడతాడు. ఇవాళ మన దుకాణం మొదటి రోజు. నాకు చాలా భయంగా ఉంది. ఈ దుకాణం ఎలా నడుస్తుందని. మనకి అంతా మంచే జరుగుతుంది. మనం అందరికీ కూడా మంచే చేశాం. మనల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. వికాస్పూర్ ప్రజలకు తెలిసిన వెంటనే రమన్ స్వయంగా సొంత దుకాణం తెరిచాడని గొంగట్లాల్ కస్టమర్లందరూ రమన్ దగ్గరికి వస్తారు. ఇంకా అతనికి మొదటి రోజే బాగా సంపాదన అవుతుంది. అక్కడికి వచ్చిన జనాలని చూసి రమన్ మొహం వెలిగిపోతూ ఉంటుంది. అరే రమణ, చట్నీ ఇవ్వు. ఎప్పుడు తక్కువ వేస్తావు ఎందుకు? ఇప్పుడు వేస్తాను, తీసుకోండి. రాగిణి, నువ్వు వాకిట్లో పెట్టిన బకెట్లను ఇలా తీసుకొనిరా. జనాలకి రమన్ దోశ ఇంకా చట్నీ ఎంతలా నచ్చుతాయంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి తీసుకుని తినేవారు. రమన్ ఒక ఉపాయం ఆలోచించాడు. రాగిణి తయారు చేసిన చిన్న చిన్న బకెట్లలో చట్నీ వేసి ఇవ్వడం మొదలుపెట్టాడు. దానివల్ల జనాలకి ఒకటేసారి బాగా సరిపోయే చట్నీ వచ్చేది. ఇంకా వాళ్ళు వారి చీజ్ బకెట్ దోశని చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. గుంగట్లాల్ అతని దుకాణంలో గ్రామంలోనే ఒక వ్యక్తిని పనిలో పెట్టుకుంటాడు. ఇంకా అతనికి నీళ్లు కలిపిన దోశ ఇంకా చట్నీ అమ్మమ్మని చెప్తాడు. అరే, ఇప్పటికే మన లాభాలు చాలా తగ్గాయి. నువ్వేమో పని చాలా నిదానంగా చేస్తున్నావు. పని త్వరగా చెయ్యి. అరే, ఈ షాప్కి ఎవరూ రావడమే లేదు. రమన్ దగ్గర చీజ్ బకెట్ దోశ ఎక్కువగా తింటున్నారు, అక్కడికే వెళ్తున్నారు. అరే, నువ్వు కూడా అలానే ఏదో ఒక ప్రయోగం చెయ్యి. దానివల్ల మన దుకాణం మొదటిలాగా తయారవుతుంది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా గుంగట్లాల్ దుకాణం బాగా నడవదు. ఇంకా ఒకరోజు అలా నీళ్లు పిండి కలిపిన దోశ తినడం వల్ల జమీందారు కొడుకు ఆరోగ్యం పాడవుతుంది. అతను ఆ దోశ గుంగట్లాల్ దుకాణంలో తింటాడు. జమీందారు హడావిడిగా ఇంటికి వెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళి అతని కొడుకుని బాధగా బెడ్ పైన పడుకుని ఉండడం చూస్తాడు. అరే అరే, ఏం జరుగుతుంది ఇక్కడంతా? ఏమైంది బాబు నీకు? నేను కాసేపటి ముందే గుంగట్లాల్ అంకుల్ షాప్లోని దోశని తిన్నాను. ఆయన షాప్కి ఎవరి వెళ్ళడం లేదని నేను వెళ్దామని అనుకున్నా. అక్కడికి వెళ్ళి నేను చాలా తప్పు చేశాను. డాక్టర్ అంకుల్ని పిలవండి. అతని కొడుకు అలా బాధపడ్డం చూసి జమీందార్ గుంగట్లాల్ దుకాణం దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతనితో కోపంగా ఇలా అంటాడు. నువ్వు ఇవాళ తప్పించుకోలేవు. ఇవాళ నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. నీ దోశ తిన్న తర్వాత నా కొడుకు ఆరోగ్యం పాడైంది. నీ పైన నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నన్ను క్షమించండి, క్షమించండి జమీందార్ గారు. నేను తప్పు చేశాను. ఇంకెప్పుడు ఇలా అన్నీ కలిపి ఏ వస్తువు అమ్మను. ఈ విషయాలని నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పు. నాతో పదా నువ్వు. జమీందారు గుంగట్లాల్ని పోలీసులకు పట్టిస్తాడు. అదే కొన్ని నెలల తర్వాత రామన్ అన్ని డబ్బులు జమీందార్కి తిరిగి ఇచ్చేస్తాడు. ఇంకా అతని కొడుకుకి విశ్రాంతి తీసుకోమని సలహా ఇస్తాడు. ఆనందంతో రామన్ పూర్తి కుటుంబ సభ్యులందరికీ చీజ్ బకెట్ దోశని తీసుకొని వెళ్తాడు. ఇంకా జమీందార్ అతనికి సహాయం చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటాడు. రాగిని ఇంకా రామన్ వ్యాపారం చాలా బాగా నడుస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ గుంగట్లాల్ అతను చేసిన తప్పుకి శిక్ష లభిస్తుంది.